ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఫిబ్రవరి నెల 4వ తేదీ నుండి ఫిబ్రవరి నెల 10వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. ధనుస్సు రాశిలో రవి బుధ గ్రహాలు, అలాగే కుంభరాశిలో శని, మీనరాశిలో రాహువు, మేషరాశిలో గురువు, కన్యా రాశిలో కేతువు, వృశ్చిక రాశిలో చంద్రగ్రహం, అలాగే ధనస్సులో కుజ శుక్ర గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారము వలన ఈ వారం రాశులకు వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి రాశి నుంచి 2వ స్థానంలో చంద్రగ్రహం, 3వ స్థానంలో శుక్ర కుజ గ్రహాలు, 4వ స్థానంలో బుధ రవి గ్రహాలు, 5వ స్థానంలో శని గ్రహం, 6వ స్థానంలో రాహుగ్రహం, 7వ స్థానంలో గురుగ్రహం, అలాగే 12వ స్థానం వ్యయంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి సంచారాన్ని బట్టి ఈ తులారాశి వారికి ఈ వారం మంచి అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఈ వారం అనుకూలంగా కనపడుతోంది. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మంచి ఆలోచన దృక్పథం ఉంటుంది. ఆలోచనలో కొంచెం చాతుర్యం కలుగుతుంది. అలాగే బంధుమిత్రులందరినీ కలవగలుగుతారు. అందరితో సంతోషాన్ని పంచుకోగలుగుతారు. ధనస్థానం బాగా వృద్ధిలోనే ఉంది. ధనయోగాలు పెరుగుతున్నాయి. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితోటి కూడా చాలా శుభకార్యాల్లో పాల్గొనడం, అందరితో కలిసి కలివిడిగా ఆనందాన్ని పంచుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే గృహ వాహన యోగాదులు అనుకూలంగా ఉన్నాయి. గృహాన్ని కానీ వాహనం కానీ ఈ వారం తీసుకోవడానికి సరైన సమయంగానే తెలుస్తోంది. నూతన వ్యాపారాలు, నూతన వ్యవహారాలు చేయడానికి అనుకూలమైన సమయంగానే తెలుస్తోంది. అలాగే రియల్ ఎస్టేటు, షేర్ మార్కెట్ మొదలైన విషయాల్లో కానీ, భూములు, పొలాలు మొదలైన విషయాలు కానీ తీసుకోవడానికి సరైన సమయంగానే కనబడుతోంది. విద్యార్థులకు విద్యా వ్యవహారాల్లో మంచి అనుకూలత ఉంది. విద్యా విషయాల్లో రాణిస్తారు, గుర్తింపు పొందగలుగుతారు. ఆరోగ్య సమస్యలు స్వల్పంగా వచ్చే అవకాశం ఉంది. రుణ సంబంధించిన విషయాల్లో కూడా ఈ వారం రుణ సేకరణ చేయవలసి వస్తూ ఉంటుంది. అలాగే మిత్రులు శత్రువులు అయ్యే అవకాశం ఉంది. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మాట తీరు వ్యవహారం వలన మన ఆలోచనలు వేరే వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఏదో రకమైన సందర్భంలో ఒక మాట తీరు వ్యవహారంలో కొంత ఇబ్బంది ఉంటుంది. దానివలన శత్రుభావాలు పెరుగుతూ ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, భార్యాభర్తల మధ్య మంచి అవగాహన కుదురుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి అటువంటి సందర్భాలు ఇవి ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు కానీ, మరి డిపాజిట్లు కానీ ఈ వారం కొంత తీయవలసి వస్తుంటుంది. రుణ సంబంధించిన విషయాల్లో ఇవ్వడం తీసుకోవడం అనేది జరిగే అవకాశం బాగానే ఉంది. అలాగే భాగ్యస్థానం పెరుగుతోంది, భాగ్యస్థితి పెరుగుతోంది. ఆ స్థితి వలన ఈ వారం మనం గతంలో తీసుకున్నటువంటి పెట్టుబడులన్నీ కూడా బాగా విలువలు పెరిగి వృద్ధిలోకి కనబడుతుంటాయి. అలాగే ఉద్యోగ స్థానం, వ్యాపార స్థానం ఇవన్నీ కూడా మంచి అనుకూలతతోటే ఉన్నాయి.
ఉద్యోగ స్థానంలో మంచి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి, గుర్తింపు కలుగుతుంది. అలాగే నూతన వ్యాపారాలు ఆరంభించడానికి ఇది సరైన సమయంగానే కనపడుతుంది. అయితే మన అభిప్రాయం ప్రకారం ఈ వారం ఆర్థిక విషయాల్లో కొంత ఎగుడు దిగుడుగా ఉన్నప్పటికీ కూడా అది మనం మనస్తృప్తిగా చేసే పనులు కాబట్టి రుణమైనా అది భారంగా అనిపించకపోవచ్చు. అలాగే ఆర్థికపరమైన ఖర్చులు బాగానే పెరుగుతాయని తెలుస్తోంది. షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ మొదలైన వ్యాపారాదులకి అనుకూలంగానే ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలని తెలుస్తోంది. వివాహ సంబంధాలు ప్రయత్నం చేసేవారికి అనుకూలపడతాయి. అలాగే కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా ఈ వారం అనుకూలంగానే ఉందని తెలుస్తోంది. దూర ప్రాంతాలు, దూర దేశాల నుండి కొంత శుభవార్తలు వింటారు. చేసిన ప్రతి పని సంతృప్తిని కలగజేస్తుంది. దాని ద్వారా చాలా సంతోషం పొందగలుగుతారు. తీర్థయాత్రలు చేయగలుగుతారు. ప్రయాణాలు, దూర ప్రయాణాలు అవి కూడా అనుకూలంగానే ఉన్నాయి. దైవ దర్శనం, దాన ధర్మాలు చేసే అవకాశం ఉన్నది. ఈ వారం ఖర్చులు కూడా కొంత అధికంగానే అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి అన్ని రకాల విషయాల్లో కొంత శుభ లక్షణాలు ఎక్కువగానే కనబడుతున్నాయి. ఈ తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందనే చెప్పబడుతుంది. ఇంకా మంచి అనుకూలతని కలగటం కోసం ఈ తులారాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్.